కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిస్థితులపై పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు నీట్ పేపర్ లీక్ పైన ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలనే కార్యక్రమం తీసుకొని పార్లమెంట్లో చర్చ పెట్టాలంటే ఇంతవరకు పార్లమెంట్లో చర్చ పెట్టకుండా ధర్మేంద్ర ప్రధాన్ని బర్తరఫ్ చేయకుండా పరిస్థితిలో ఈ సందర్భంగా 100 మంది ఎంపీలు ప్రతిపక్ష నాయకుడు కలిసి ప్రధానమంత్రి ఇంటికి శాంతియుతంగా పోయి నిరసన తెలియజేస్తుంటే అక్రమ అరెస్ట్ను ఖండిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ బొమ్మకల్ చౌరస్తాలో ఈ కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమం ఈ సందర్భంగా యావత్ భారతదేశ ప్రజలకు ఈ పత్రికల ద్వారా తెలియజేస్తున్నది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రజలతో కాకుండా నేడు విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతూ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు మానసిక క్షోభకు గురి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం నేడు నిరంకుశంగా వ్యవహరిస్తూ విద్యార్థులపై అకారణంగా ఢిల్లీ పోలీసులు జరిపినటువంటి లాఠీ చార్జ్లో గాయపడ్డ విద్యార్థులకు వెంటనే క్షమాపణ చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ని కేంద్ర మంత్రిగా బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.